రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 23వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వ్యాక్యూమ్ ట్యాంకర్ ద్వారా బురద తొలగింపుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బురదను కన్వేయర్ బెల్ట్ మీదకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి ర్యాట్ హోల్ మైనర్స్ ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాల్లో సహాయక బృందాలు తవ్వుతున్నాయి. ప్రమాద ప్రాంతంలో చివరి 40 మీటర్ల స్థలంలో తవ్వేందుకు రోబోలను వినియోగిస్తున్నారు. ఇక టీబీఎం సెగ్మెంట్ ఎరెక్ట్ ప్రదేశంలో కార్మికులు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. D1 దగ్గర తవ్వకాలు పూర్తయితే కార్మికుల ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంది. రైట్, ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, దాదాపు 22 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. ఇంకా దాదాపు 7 కంటే పైనే ఉన్నారు మృతదేహాలు లభించాల్సింది. సో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సాయిరాం, దోమలపెంట వద్ద ఉన్న ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 7 మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఈ రోజు 23వ రోజుకు చేరుకుంది. నిన్న సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎక్కడ కూడా మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపించకపోవడంతో కూడా వారంతా నిరాశగా తిరిగి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే గత ఆదివారం రోజు సాయంత్రం అక్కడ ఉన్నటువంటి గురుప్రీత్ సింగ్ D2 ప్రాంతంలో గుర్తించినటువంటి గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ దొరకడంతో దాన్ని పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి అధికారులు తన సొంత రాష్ట్రమైన పంజాబ్ పంపించడం జరిగింది. అదేవిధంగా D1 ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా తవ్వకాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే D1 ప్రాంతంలో 9 మీటర్ల వరకు మా పెద్ద ఎత్తున మట్టి పేరుకోపోయిన నేపథ్యంలో దాన్ని తొలగించే ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వాక్యూమ్ ట్యాంకర్ ద్వారా మొత్తం తొలగిస్తున్నారు. అక్కడ నుంచి కూడా నేరుగా అయితే కన్వేయర్ బెల్ట్ సహాయంతో దాన్ని బయటికి పంపించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే బురద మొత్తం కూడా కన్వేయర్ బెల్ట్ మీద పంపిస్తున్నా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి కార్మికులు చెప్తున్నారు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం, మరియు రీస్టార్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే స్వల్పంగా అంటే కొద్దిగా మట్టిని పంపించే ప్రయత్నం చేస్తారు. గంటకు 800 మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి బురద మట్టిని పంపించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని ఉపయోగిస్తున్నటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా ఈ యొక్క ఆపరేషన్ లో ఈ రోజు సింగరేణి కార్మికులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి. అదేవిధంగా క్యాట్ హోల్ మైనర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క అనుమానిత ప్రాంతాల్లో ఈ యొక్క తవ్వకాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రమాద ప్రాంతం జరిగినటువంటి 40 మీటర్ల స్థలంలో ఈ యొక్క రోబోలను ఉదయం పంపించడం జరిగింది. అక్కడ తవ్వకాలు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. టనల్లో వెళ్ళినటువంటి ఆటోమేటిక్ ఫ్లడ్ రిమూవల్ రోబో మిషనరీ కూడా ఈ రోజు ఉదయం అక్కడ పంపడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వారంతా రోబోల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా టీబీఎం సెగ్మెంట్ హెక్టార్ ప్రదేశంలో కూడా కార్మికులు ఉంటారని ఒక అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా D1 దగ్గర తవ్వకాలు పూర్తయితే అక్కడ ఉన్నటువంటి 7 మంది మృతదేహాలకు సంబంధించి ఆచూకీ అయితే లభించే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఈ రోజుతో 23వ రోజు ఈ యొక్క ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది. మరికొన్ని అంటే గంటల్లో యొక్క పూర్తి స్థాయి కూడా సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 20 రోజుల నుంచి కూడా వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఇటు ఎస్ఎల్బీసీ ప్రాంతానికి చేరుకొని అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఏదైతే చిక్కుడు వంశీకృష్ణతో పాటు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు అదేవిధంగా ఏదైతే గైక్వాడ్ SP కూడా అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రులు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న అధికారులతో ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తూ కూడా లోపల జరుగుతున్నటువంటి ఆపరేషన్ సంబంధించిన రివ్యూలు అయితే తీసుకుంటున్న పరిస్థితి. మొత్తంగా ఈ రోజు రేపటితో ఈ యొక్క ఆపరేషన్ పూర్తి అవకాశాలు కూడా తెలుస్తుంది. సాయిరామ్. థ్యాంక్ యూ హరిశంకర్.